జై శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోను అందరికీ ఉపకరిస్తుందండి. చాలా సులువుగా తయారు చేసేసుకునేటువంటి ఒక పదార్థాన్ని పదార్థం అని కూడా అనకూడదండి, ఒక వస్తువు. ఆ వస్తువుని చూపించేటప్పుడు కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి, కుంకాన్ని తయారు చేయటం. ఈ కుంకుమ అనేటువంటిది ఎలా తయారు చేయాలంటే పూర్వకాల పద్ధతిలో తయారు చేసేటువంటి కుంకాన్ని మీకు చూపిస్తున్నాను. అంటే మా చిన్నప్పటి నుంచి నా పెళ్ళయ్యేదాకా మా ఇంట్లో తయారు చేసేటువంటి మా అమ్మగారు దొడ్డమ్మగారు వాళ్ళు తయారు చేసేటువంటి పద్ధతిలో మీకు ఈ కుంకాన్ని తయారు చేసి చూపిస్తున్నాను. ఇక ఆలస్యం ఎందుకండి, కుంకానికి ఎలాగా ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తాను. మనం ముందుగా పసుపు అనేటువంటిది పట్టించుకోవాలండి. ఇది పసుపు కొమ్ములండి, 1/2 కిలో. ఇవి పసుపు కొమ్ములు 1/2 కిలో. అయితే ఈ 1/2 కిలో ఇంట్లో ఉంచుకున్నాను అనమాట. ఇలాగా పసుపు కొమ్ములు అనేది ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. ఐశ్వర్య ప్రదాత అండి పసుపు కొమ్ము అనేటువంటిది. చాలా అసలు సారి పెట్టేటప్పుడు కూడా పసుపు కంటే పసుపు కొమ్ములే సారి పెడతామండి. పసుపు కొమ్ములు సారి అంటే ఏంటంటే అండి, మన పెళ్ళి కూతురు అదే పెళ్ళిళ్ళు చేసినప్పుడు తగు అనేటువంటిది పెడతాం కదండి, అల్లుడికి కూతురికి వాళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు అప్పుడు ఈ పసుపు కొమ్ములనే ఇవ్వాలన్నమాట అండి. గృహప్రవేశానికి ఏంటి, పెళ్ళిళ్ళకి ఏంటి, బట్టల మీద పెట్టేటప్పుడు ఈ పసుపు కొమ్ములు. ఇప్పుడు ఏంటంటే పసుపు ప్యాకెట్లు కుంకుమ ప్యాకెట్లు ఇచ్చేస్తున్నారు. కుంకుమ ఎప్పుడైనా సరే కుంకుమ కిందే ఇస్తాను. అయితే పసుపుని ఎలా తయారు చేసుకున్నట్టే అండి, గిర్నీకి పట్టుకెళ్ళండి. 1/2 కేజీ పసుపు కొమ్ములు 240 రూపాయలట కేజీ. ఇదిగోండి ఇలాగా పట్టించుకొచ్చాను. చాలా మెత్తగా పట్టమన్నాను, పట్టేసిందండి. చూసారా ఎంత పచ్చగా వచ్చిందో పసుపు. ఈ 1/2 కిలో పసుపుది కుంకుమ కింద తయారు చేసేసుకుంటున్నానండి. అయితే కుంకాన్ని ఎప్పుడు సరే బోర్లించుకోకూడదండి. ఇలాగా ఒడ్డింపుగా పెట్టుకొని మనం తీసుకున్నటువంటి గిన్నెలోకి పసుపు అనేటువంటిది అలా కొంచెం ఉంచుకోవాలి. ఇంకోండి ఈ పసుపు అనేటువంటిది ఇలాగా వేసేసుకున్నాను. చూశారు కదా, ఇది 1/2 కిలో పసుపు అండి. అయితే దీనికి ఇప్పుడు ఏం చేయాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తున్నానండి. ఇది అమలాపురం నుంచి మా తమ్ముడు తెచ్చాడండి. కుంకండ్రాళ్ళని పూర్వకాలం కుంకండ్రాళ్ళు తెచ్చేవారు మా నాన్నగారు. కేజీ పసుపుకి అని ఇంత లెక్క ఉంటుంది. ఆ కుంకండ్రాళ్ళని రోట్లో వేసి దంచేవారు. అంటే ఇప్పుడు ఇలాంటి గుంటల్లో కూడా అలాంటిది అవసరం లేకుండా మనకి కుంకుమ పొడి ప్యాకెట్నే అమ్మేస్తున్నారండి వాళ్ళు. కుంకుమ కలర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మరి ఈ పొడి ఎంతకి కలుస్తుంది అంటే 1.5 కేజీన్నర పసుపుకి తయారు చేసుకోవచ్చండి. కుంకుమగా 1.5 కేజీన్నర పసుపు దాకా కలుస్తుందన్నమాట. వాళ్ళే చెప్తారు. ఇది అమలాపురంలో ఎక్కడ దొరుకుతుందంటే సుబ్బాలమ్మ గుడి అని ఉంటుందండి. పెళ్లి వస్తువులు, కర్పూరపు దండలు అలాంటివన్నీ దొరుకుతాయి. కుంకుమ పసుపులు, ఈ కుంకుమ రాళ్ళు ఇప్పుడు కుంకుమ రాళ్ళు అనేటువంటిది కాకుండా ఈ కుంకుమ పొడి అనేది రాళ్ళ పొడిని చూసారండి, ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు ఈ ప్యాకెట్ 1.5 కేజీన్నర కలుస్తుందని చెప్పాను కదండి. అయితే ఈ 1.5 కేజీన్నరకి మనకు అంజాయింపుగా తెలిసిపోతుంది. ఇదిగోండి ఇది కేజీకి వస్తుంది, ఇది 1/2 కేజీకి ఇలా వేసేసుకోవాలని. ఇలా వేసేసుకుని ఇది ఇంకో కేజీ పసుపుకి కలుపుకోవచ్చు. పక్కన పెట్టేస్తున్నాండి. ఇలా పక్కన పెట్టి ఇది శుభ్రంగా ఇలా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఏం చేయాలంటారు అనుకుంటున్నారా, నువ్వుల నూనె అనేటువంటిది వేయాలండి. రంగు రావటానికి నువ్వుల నూనె అనేటువంటిది వేసుకోవాలండి. అప్పుడు మనకి ఎర్రగా కుంకుమ దొండపండులా వస్తుందన్నమాట అండి. మరి బొట్టు అనేటువంటిది నుదుటికి పెట్టుకుంటే ఎటువంటి ఎలర్జీలు ఉండదు. ఇందులో అయ్యో అండి పసుపు మనం పట్టించుకొచ్చింది, ఇందులో కెమికల్స్ ఏమీ ఉండదు. ఇంకా ఆ పొడి
కుంకుమ రాళ్ళు అంటే భూమిలో దొరికేదే కదండి రాయి అంటేను. అటువంటి కలర్ రాళ్ళని పొడి కింద చేసుకుని మనం ఈ పసుపులోకి కలుపుతున్నాం. ఈ పసుపులోకి కలిపిన తర్వాత నువ్వుల నూనె అనేటువంటిది వేస్తున్నాను. మరి నువ్వుల నూనె కల్తీ ఉంటుందా అంటే అండి, మనం గానుగు దగ్గరికి వెళ్ళి పట్టించుకుని నూనె తెచ్చుకుంటే కల్తీ ఉండదండి. అర్థమైందా? అటువంటి నువ్వుల నూనె మనం ఎంత పోసుకోవాలి ఏమిటి అనేటువంటిది చూద్దామండి. ఇంకా ఒక బుల్లి గ్లాసుడు పోసుకుంటే సరిపడుతుంది. బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలండి, అది కూడా నుదుటి మీదకి పెట్టుకోవాలి. తిలకం అనేటువంటిది మనం ఎన్ని కలర్స్ బొట్టులు పెట్టుకున్నా ఈ కుంకుమ బొట్టు అనేటువంటిది ఐశ్వర్య ప్రదాత అండి. ప్రతిదానికి కుంకుమ పసుపు అనేటువంటిదే మనం ఉపయోగించుకుంటాం కాబట్టి మనం కుంకాన్నే వాడుకోవాలి. కుంకుమ బొట్టు అంతగా కుంకుమ అది పురుగు వస్తుందండి. ఏం చెయ్యాలంటే ఇందులోకి చిన్న పచ్చకర్పూర పెసరు కూడా వేసుకోవచ్చండి. పచ్చకర్పూరం వల్ల పురుగు అనేది పట్టదు, శరీరానికి ఎంతో మంచిది, తినడానికి కూడా మంచిదే కదండి. అటువంటి పచ్చకర్పూరం వేసుకోవచ్చు. మా ఇంట్లో పచ్చకర్పూరం ఉంది, వేస్తానండి. కలిపేసిన తర్వాత వేస్తానన్నమాట. అయితే ఇప్పుడు నూనె పోసి కలుపుదాం. కొంచెం అంటే అర గ్లాసుడు తెచ్చుకొచ్చండి, తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం వేసి కలుపుకోవచ్చండి. పక్కా కొలతలు అనేటువంటిది ఏమీ కాదండి. ఇంకో ఇలా పోసి శుభ్రంగా బాగా కలపాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది. కలిపిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోనండి శుభ్రంగా కలిపేశాను. మీకు చూపించింది ఆ గ్లాసులో ఎంత అరసగం దాకా చూపించాం కదండి, సరిపడలేదు. మరలా ఇంకొక గ్లాసుడు నువ్వుల నూనె తెచ్చి పోసాను. ఈ విధంగా వచ్చింది. అలాగే మీకు షాప్ ఆయన కేజీన్నర కలుస్తుందండి బాబుగారు అని చెప్పాడు, మా తమ్ముడితో అని చెప్పాను కదా, కానీ కలవలేదు. అంటే కేజీకి ఇలా ఒక ప్యాకెట్ తూకాందోతే ఇంత 100 గ్రాములు అని లెక్క రాళ్ళల్లా ఉంటుందండి. అంటే మనకి సాంబ్రాన్ రాళ్ళు ఎలా దొరికేదండి అలాగే దొరుకుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు పొడి చేసి అమ్ముతున్నామని చెప్పాట, ఆ పొడి తెచ్చాడు. ఇలా కలిపేసుకోనండి. ఇలా కలిపేసుకున్నాక ఇలాగా అద్దేసుకుని మూత పెట్టేస్తే 2 రోజులు అయ్యాక ఎర్ర చిందూరంలో వచ్చేస్తుందండి. లేకపోతే రేపటి రోజున చూసుకోవచ్చండి. చూసుకుని ఇందులోకే సెంటు వాసన వచ్చేటువంటి జాదు అలాంటిది కలుపుకోవచ్చండి. మనకి లవంగ మొగ్గ కంటే కూడా పచ్చకర్పూరం వేసుకుని ఉంచుకుంటే నుదుటికి మంచిదే, ఒంటికి మంచిదే. పచ్చకర్పూరం భగవంతుని కూడా దీపారాధనలో వేసి వెలిగిస్తే చాలా మంచిదని చెప్పారు. అటువంటి భగవంతునికి కుంకుమ తయారు చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదండి. ఉద్యోగస్తులైనా సరే మార్కెట్లోంచి మంచి పసుపు కొమ్ములు తెచ్చేసుకుని ఒక రోజు మామూలుగా ఎండపెట్టేసుకుని ఒక కేజీ పసుపు కింద కేజీ కుంకుమ మన చెల్లుబాటుని బట్టి సెపరేట్గా పట్టించేసుకుని అప్పుడు పసుపును ఒక డబ్బాలోకి కుంకాన్ని ఒక డబ్బాలోకి ఎత్తుకొచ్చాను. కుంకాన్ని ఇలా తయారు చేసేసి ఇలా అద్దేసుకోవడమండి. చూసారా, ఇలా గోపురంలో అద్దేసుకుని దీనిపైన మూత పెట్టేయాలని. మూత పెడితే 2 రోజులకి ఇగో ఇప్పుడు నేను పెట్టుకున్న బొట్టు అదే కుంకుమ అండి. అర్థమైందా అండి? ఇది అమ్మవారి కుంకుమ అనమాట, బాలా త్రిపుర సుందరి కుంకుమ అనమాట అండి. తెచ్చుకొచ్చాను కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని మనం పెట్టేసుకుంటే అయ్యో కుంకుమ పడట్లేదు, పుండడుతోంది అనేటువంటి బాధ కూడా ఉండదు. కుంకుమ తప్పనిసరిగా నుదుటిని ధరించాలి. అలాగే కనుబొమ్మల మధ్యన ఎప్పుడు బొట్టు అనేది పెట్టుకోకూడదు, నుదుటికే పెట్టుకోవాలి. ఇంకా కనుబొమ్మల అలవాటు అయిపోయిన వాళ్ళు మరి కొంచెం పైకైనా పెట్టుకోండి, అసలు కనుబొమ్మల మధ్యలో బొట్టు అనేదే పెట్టుకోకూడదు. అర్థమైందా అండి? మరి కుంకుమ తయారు చేసిన దాన్ని చూశారు కదా, రేపు ఎలా వస్తుందో ఏమిటనేది చూద్దురుగానండి. కుంకాంది కలిపాను కదండి, నిన్న కలిపింది మరుసటి రోజున చూసుకోవాలని చెప్పాను కదండి. ఒక రాత్రి పూర్తి అయిపోయిందండి, రోజు పూర్తి అయిపోయినట్టే దగ్గర. అయితే ఈ కలర్లో వచ్చిందండి. ఈ కలర్లో వస్తేను మా బోర్డర్ స్కూల్లో ఉండేటువంటి మా రామన్నయ్య వదినికి ఫోన్ చేసామండి. చేస్తే వదిన ఎర్రగా ఉండాలి కదా కుంకుమ, మరి ఏమిటి ఇలా వచ్చింది వదిన అని చెప్పి అడిగాను. అడిగితే కుంకుమ రాళ్ళు దంచి కొట్టుకునేది ఇది వరకు అవును, ఇంక ఈ మధ్యకాలంలో మేము కూడా మానేసాం, కుంకుమ
పసుపు కొనేసుకుంటున్నాము అని చెప్పారండి. కల్తీ వస్తోందని చెప్పారు. నాకు ఇది డౌట్ అండి. ఏంటంటే బస్తాలకి రంగులు వేస్తాం కదా, అంటే గోను సంచుల మీద 50 కాయల బస్తా, 75 కాయల బస్తా, చిట్టకాయల బస్తా అని రాస్తారండి. అప్పుడు ఇగో ఇలా కలిపండి, ఇంకో చూసారా, బాగా కలిపేసిన తర్వాత ఇలాగా రాస్తే ఈ కలర్లో వస్తుందండి అది. కాబట్టి అది ఏమైనా పొరపాటుని ఇచ్చేసాడా అని చెప్పి మా తను అడిగితే, ఏమో మరి నేను కుంకుమరాళ్ళని అడిగాను, ఇది ఇచ్చాడు అని చెప్పాడనమాట అండి. కాబట్టి ఇగో చూసారు, ఇది ఇటుక కాల్చిన రంగులో ఉంది, బూడిద రంగు అంటామన్నమాట అండి. అయితే కుంకుమ అసలు నేను పెట్టుకున్న బొట్టుని చూడండి ఈ రంగులోకి వస్తుందన్నమాట. అయితే మొన్న మా ఊరు నుంచి తెచ్చిన ఒక కుంకుమ ప్యాకెట్ చూపిస్తాను, దాన్ని చూద్దురుగానండి. ఇగో చూడండి, ఇది మా ఊరు నుంచి తెచ్చుకున్న కుంకుమ. ఈ కుంకానికి తేడా మా అమ్మగారు వాళ్ళు చేస్తే ఇలాగ ఉండేదండి. నాకు బాగా తెలుసు, పెళ్ళయ్యేదాకా చేసేవారు. ఆ తర్వాత కూడా సారికి దానికి తయారు చేయించేవారు సీతారత్నం చేత అది కొట్టించి. కాబట్టి ఇలా ఉంటుంది. నాకు ఏంటంటే ఇది బస్తాల రంగేమోను చూడండి, ఇగో బస్తాల రంగుకి ఇలాగే ఉంది. బస్తాల రంగు అంటే గోధుని సంచికి చెప్పాను కదండి, చిట్టకాయ, తర్వాత 50 కాయల బస్తా ఇలా రాసేవారు అనమాట అండి. అదేమోనని డౌట్ వస్తుంది, లేకపోతే కల్తీ కలిసిందో అర్థం కాలేదు. ఇది సరిగ్గా ఇటుక బూడిద రంగులో ఉంది. ఇటుక కాలిస్తే బూడిద రంగు అంటామండి, ఆ రంగులో ఉంది ఇది. అర్థమైందా అండి? మరి ఇది కొంచెం ఇదే పొడి వేసి కలపడం, ఇంత నూనె కూడా వేయక్కర్లేదమ్మా, పావు గ్లాసే సరిపడుతుంది, నువ్వు ఇంకా నూనె కూడా ఎక్కువే వేసావు, మరీ డార్క్గా రావాలి చక్కగా ఇలాగా అని చెప్పారనమాట అండి. అది సంగతి. కుంకుమ తయారు చేసే దాంట్లో కల్తీ కూడా కలుస్తుంది అనేటువంటిది మనం గ్రహించవచ్చు అనమాట అండి. అయితే ఒక చిన్న మంచి మాట చెప్తున్నానండి, కష్టం వచ్చిందని కంగారు పడద్దండి. మనం కష్టం వస్తూ ఉంటుంది, మానవులం కదండి. అలాగే నష్టం వచ్చిందని నీరసపడిపోకూడదు. అంటే నష్టాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయండి. తర్వాత ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దానిని ఆ దేవుడే కదండి మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో అంతా కూడా ఆయనకి తెలుసు అనమాట అండి. కాబట్టి మనము నమ్మకంతో ఉండాలి, భగవంతుని మీద భారం వేసి నమ్మకంతో ఉంటే మనకి తిరిగి కోలుకోవటం అనేటువంటిది జరుగుతుంది, మనకి శుభాలు కూడా జరుగుతాయి అన్నమాట అండి. కష్టం నష్టం తర్వాత అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, మంచి జరుగుతూ ఉంటుంది, సంతోషం వస్తూ ఉంటుంది. మంచి పని చేస్తే సంతోషం కలుగుతుందండి, చెడ్డ పని చేస్తే దుఃఖం కలుగుతుంది. ఇది గుర్తుంచుకుంటే మనం చెడ్డ పనులకు దూరంగా ఉంటూ మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడంలోనే ఉంటుందండి. మరి అది ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తారు కదా. కుంకుమ సంగతి మీకు తెలిసింది కదా, కుంకుమ తయారు చేసే విధానాన్ని చెప్పాను కదండి. ఇంతకంటే ఇంకేమీ లేదు, కుంకుమలో కల్తీ కలిసింది కాబట్టి ఈ రంగు వచ్చింది, లేకపోతే ఈ రంగులో రావాలన్నమాట అండి. అర్థమైంది కదండి. మరి కుంకాన్ని తయారు చేసేటువంటి విధి విధానాన్ని మీకు తెలియజెప్పాను. అందరూ కూడా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు 10 మందికి చూపించండి. ఇలా జరిగింది ఈ పెద్దమ్మకి, లేకపోతే ఈ పిన్నమ్మకో, ఈ బామ్మకో, మామకో అని చెప్పండి. వాళ్ళు కూడా నవ్వుకుంటారు. అంతేకాదండి, మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు.